సహోదరులారా, మనం కొద్దిసేపు దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. యాకోబు రాసినటువంటి పత్రిక, యాకోబు పత్రిక, ద ఎపిజిల్ ఆఫ్ జేమ్స్. జేమ్స్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ద ఎపిజిల్ ఆఫ్ జేమ్స్, ఫస్ట్ చాప్టర్. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, ఫస్ట్ చాప్టర్, వచనం వచ్చి రెండు చదువుకుందాం. 2-3 కలిసి ఉన్నాయి, అవి చదువుకుందాం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి, మీరు నానా విధములైన శోధనలో పడునప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు నానా విధములైన శోధనలో పడునప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. 13వ వచనం కూడా, 13 వెర్స్, సేమ్ చాప్టర్, వెర్స్ 13 కూడా చదువుకుందాం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. ఆయన ఎవరిని శోధింపడు గనుక, ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. సహోదరులారా, మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగాలలో ఒక మాట మనకు కనపడుతూ ఉన్నది. ఆ మాట ఏమనగా శోధన. ఏంది? శోధన. ఇంగ్లీష్లో టెంప్టేషన్ అంటారు. శోధన. మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే అనేక మంది భక్తులు శోధించబడినట్లుగా మనం చూస్తాం. శోధన వేరు, పరిశోధన వేరు. శోధన వేరు, పరిశోధన వేరు. దేవుడు ఎప్పుడు కూడా శోధించడు. దేవుడు ఆయన పరిశోధిస్తాడు. దేవుడు పరిశోధిస్తాడు, సాతానుడు శోధిస్తాడు. అబ్రహామును దేవుడు ఏమని ఉంటుంది? పరిశోధించాను అని ఉంటుంది. కాబట్టి దేవుడు పరిశోధిస్తాడు, సాతానుడైతే శోధిస్తాడు. శోధన ఎందుకు వస్తుందంటే, ఒక వ్యక్తిని చెడగొట్టడానికి వస్తుంది శోధన. శోధన ద్వారా చెడిపోతారు, లేదా చెడగొట్టడానికి వస్తుంది శోధన. పరిశోధన ఎందుకు వస్తుందంటే, అది చెడగొట్టడానికి రాదు. పరిశోధన అనేది ఒక వ్యక్తిని బాగు చేయడానికి వస్తుంది, లేదా ఒక వ్యక్తి యొక్క విశ్వాసమును పరీక్షించడానికి వస్తుంది. అబ్రహామును పరిశోధించాడంటే అబ్రహామును చెడగొట్టాలన్నది దేవుని ఉద్దేశం కాదు ప్రియులారా. అబ్రహామును ఇంకా బాగుపరచాలని, అబ్రహాము యొక్క విశ్వాసమును ఇంకా పెంపొందించాలని దేవుడు అబ్రహామును పరిశోధించాడు. కాబట్టి దేవుడు పరిశోధిస్తాడు, సాతానుడైతే శోధిస్తాడు. కానీ శోధన అనేది తప్పేం కాదు. శోధన రావటం అనేది తప్పేం కాదు ప్రియులారా. శోధన రావాలి కూడా. ఇక్కడ కూర్చున్న వారిలో నేను ఇంతవరకు శోధించబడలేదు, నాకు ఇంతవరకు ఏ శోధన రాలేదని ఎవరైనా చెబితే నిజంగా మీరు విశ్వాసులో కాదో అనుమానించాల్సిన అవసరత ఉంది. నిజమైన విశ్వాసులకు పరిశోధన వస్తుంది, అలాగే శోధన కూడా వస్తుంది. శోధన రావాలి. శోధన వచ్చినప్పుడే మన భక్తి ఏందో, మన విశ్వాసం ఏందో తేలిపోతుంది ప్రియులారా.
కాబట్టి ఈ శోధనకు సంబంధించి కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొని వచ్చి నేను ముగిస్తాను. బైబిల్ గ్రంథములో కానీ లేదా ఈ ప్రపంచంలో కానీ సాతానుడు శోధిస్తాడని మనం చూస్తాం. కానీ సాతానుడు శోధించగా గెలిచినటువంటి జయించినటువంటి ఒక్క మొనగాడు కూడా ఈ భూమి మీద లేడు, ఒక్క యేసు ప్రభు తప్ప. యేసు ప్రభు తప్ప శోధనను జయించిన వాడు మరి ఎవరు కూడా ఈ భూమి మీద లేరంటే ఖచ్చితంగా దానిని నమ్మాల్సిందే. గొప్ప గొప్ప భక్తులందరూ ఆదాము మొదలుకొని జన్మించినటువంటి అనేకులు భక్తులు, ప్రవక్తలు, విశ్వాసులు, విశ్వాస వీరులు సహితము ఈ యొక్క శోధనలలో పడిపోయినట్లుగా మనం చూస్తాం, శోధనకు లొంగిపోయినట్లుగా మనం చూస్తాం. శోధన రావటం తప్పు కాదు, కానీ ఆ శోధనకు లొంగిపోవటం తప్పు, ఆ శోధనలో పడిపోవటం తప్పు ప్రియులారా. మనం ఈ జీవిస్తున్న ఈ ప్రపంచం ఎలాంటిదో తెలుసా? ఇది కలర్ఫుల్ వరల్డ్, ఇది రంగుల ప్రపంచం. మొన్న గ్రెక్ గారు వచ్చినప్పుడు ఆయన్ని నేను బెంగళూరులో కొన్ని ప్రాంతాలు చూపిద్దామని తీసుకెళ్ళాను. కబన్ పార్క్కి తీసుకెళ్ళాను ఆయన్ని. ఆ కబన్ పార్కులో ఆయన భార్య నడుస్తూ ఉన్నారు. ఆయన ఆ కబన్ పార్కు యొక్క ఆ చెట్లు అవన్నీ చూస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి మనుషులను చాలామంది అక్కడికి వచ్చారు, వాళ్ళందరినీ చూస్తూ ఉన్నాడు. ఆయన కాసేపు దాలి నాతో ఏమన్నాడంటే, జాన్, మీ సంఘంలో చాలామంది యవనస్తులు ఉన్నట్లు నాకు కనపడింది, మీ సంఘంలో చాలామంది యవనస్తులైన వారు ఉన్నారు. ఈ బెంగళూరు లాంటి సిటీలు ఎలాగుందంటే ఇది చాలా ఆకర్షణతో కూడిన పట్టణం, సిటీలాగా కనపడుతుంది. ఇది చాలా శోధనలతో కూడిన పట్టణంలాగా కనపడుతుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ నగరంలో. నాతో అన్న మాటలు ఆయన. ఆ కబన్ పార్కులో కాసేపు తిరిగిన తర్వాత నాతో అన్న మాటలు ఆయన. ప్రియులారా, ఈ నగరములో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఈ ఆకర్షణలకు మీరు లోను కాకూడదు, ఈ ప్రలోభాలు, ఇక్కడున్న పరిస్థితులు మీరు పడిపోకూడదు, చాలా జాగ్రత్తగా మీరు జీవించాలని ఆయన చెప్పాడు. ప్రియులారా, ఇక్కడ కూర్చున్నటువంటి యవనస్తులైన వారు, స్త్రీలైనా సరే పురుషులైనా సరే, ప్రియులారా, మనం జీవిస్తున్నటువంటి ఈ ప్రపంచం ఎలా ఉందంటే చాలా ఆకర్షణలతో కూడినటువంటి ప్రపంచం, చాలా శోధనలతో కూడినటువంటి ప్రపంచం. మనసును లాగుతూ ఉంటాయి కొన్ని పరిస్థితులు, కొన్ని విషయాలు మన మనసులను ప్రేరేపిస్తూ ఉంటాయి. పడిపోయే అవకాశాలున్నాయి, లొంగిపోయే అవకాశాలున్నాయి. ఈ శోధనలను మనం జయించలేనటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతము లోకం ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియుల, శోధన, ఎవడైనను శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. ఇప్పుడు నేను శోధనలు ఎలా వస్తాయో కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొని వస్తాను. శోధనలు ఎలా వస్తాయి, శోధనలకు కారణాలు ఏమిటి, ఆ శోధనలు ఎలాగా మన దృష్టికి అవి వస్తాయో కొన్ని విషయాలు దేవుని వాక్యములో నుంచి మీకు చూపించి నేను నా వర్తమానాన్ని ముగిస్తాను. చూడండి, మత్తయి సువార్త గాస్పల్ అకార్డింగ్ టు మాథ్యూ, మత్తయి సువార్త 4వ అధ్యాయము 4th చాప్టర్ వెర్స్ 2 and 3 చదవండి. 2-3 వచనాలు చదవండి. శోధన ఎలా వస్తుందో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట
ఆయన ఆకలి కొనగా, ఎవరంట ఆయన? ఆ శోధకుడు. నేను ముందే చెప్పాను, సాతానుడు ఎప్పుడు కూడా పరిశోధించడు, వాడి పనంతా శోధించటమే ప్రియులారా. వాడి పేరే శోధకుడు, వాడి పేరే శోధకుడు. వాడికి చాలా పేర్లున్నాయి. వాడు శోధకుడు, వాడు నరహంతకుడు, వాడు అబద్ధికుడు, ఇలాంటి రకరకాల పేర్లు. వాడు క్రూర మృగము, వాడు ఆది సర్పము, వాడు ఆది ఘట సర్పము, ఇలాంటి రకరకాలైనటువంటి పేర్లు సాతానుడికి ఉన్నట్లుగా మనం చూస్తాం. 40 పగలు 40 రాత్రులు ఆయన ఉపవాసముండిన పిమ్మట ఆ శోధకుడు, చదువు, ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుము. జాగ్రత్తగా వినాలి ప్రియులారా. యేసు ప్రభువు ఎన్ని దినాలు ఉపవాసం ఉన్నాడు? 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. 40 ఏమనుంది అక్కడ? 40 పగుళ్ళు 40 రాత్రులు. మనకులాగా కదా ఆయన ఉపవాసం, మనం కూడా ఉన్నాం కదా. ఈ మధ్య అంతా 40 దినాలు ఉపవాసం ఉన్నారు కదా చాలామంది క్రైస్తవులు. ఎట్లా ఉన్నారు? పొద్దున్న తిని ఇక మధ్యాహ్నం సాయంత్రం లేదు. పొద్దున బాగా తినేస్తారు, మధ్యాహ్నానికి రాత్రికి 2 సరిపడా బాగా తినేసి ఉపవాసం. యేసు ప్రభు ఉపవాసం అలాంటిది కాదు ప్రియులారా. యేసు ప్రభు ఉపవాసం, ఆయన మంచి నీరు కూడా ముట్టలేదు. పగలున్నాడు, రాత్రులున్నాడు, 40 దినాల ఉపవాసం ఉన్నాడు. 40 దినాల ఉపవాసం ఉండిన పిమ్మట ఎలాగుంటుంది చెప్పండి ఆయనకి? ఎలాగుంటుంది ఆయనకి ఉపవాసము? 40 దినాలు ఉన్నప్పుడు ఎలా ఉంటుందండి? ఆకలిగా ఉంటుందా? ఆకలి లేకుండా ఉంటుందా? ఆకలిగా ఉంటుంది. 40 రోజులు ఆహారము తీసుకోకపోతే బాగా ఆకలితో ఉన్నాడు. యేసు ప్రభు ఆకలితో ఉన్నాడు. ఆకలితో ఉన్నప్పుడు గుర్తించాడు సాతానుడు. సమృద్ధిగా అన్నం తింటున్నప్పుడు రాలేదు ఆ శోధకుడు ప్రభు దగ్గరికి. 3 పూట్ల తింటున్నప్పుడు రాలేదు ప్రభు దగ్గరికి. కడుపు నిండిన సందర్భంలో రాలేదు ప్రభు దగ్గరికి. ఉపవాసం ఉన్నాడు, నీళ్లు తాగలేదు, ఆహారం పుచ్చుకోలేదు, ఆకలితో ఉన్నాడు. ఆకలితో ఉండగా ఇప్పుడు పడగొట్టొచ్చు యేసు ప్రభుని అనుకున్నాడు. ఇప్పుడు పడగొట్టొచ్చు ఆయన్ని. ఆకలితో ఉన్నప్పుడు. శోధన ఎప్పుడు వస్తుందో తెలుసా? శోధన ఎప్పుడు వస్తుందంటే whenever you are hungry. నువ్వు ఆకలితో ఉన్నప్పుడు వస్తుంది శోధన నీ దగ్గరికి. యేసు ప్రభువు ఉపవాసం ఉండి ఆకలితో ఉన్నప్పుడు సాతానుడు వచ్చి ఏమన్నాడు? నీవు దేవుని కుమారుడువా? కుమారుడు అయితే అన్నాడా? అయితే కుమారుడు అయితే, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలగునట్లుగా చేయము అన్నాడు. ఈ రాళ్లను రొట్టెలగునట్లుగా చేయము. ప్రభువు దేవుని కుమారుడే, ప్రభువు దేవుడే. ఆయన ఆ రాళ్లను రొట్టెలుగా చేసుకోగలడు. ఆ రాళ్లను రొట్టెలుగా మార్చుకొని భుజించగలడు. ఆయన ఆకలి తీర్చుకోగలడు. కానీ ఆ రీతిగా చేయలేదు ప్రియులారా, ఆ రీతిగా చేయలేదు ఆయన. ఆకలిగా ఉన్నప్పుడు శోధించబడ్డాడు యేసు ప్రభు సాతానుడు చేత. కానీ ఆ శోధనకు లొంగాడా? జయించాడా యేసు ప్రభు? జయించాడా? లొంగాడా? జయించాడు. బైబిల్ గ్రంథంలో కూడా ఆహారపు శోధన వచ్చింది కొంతమందికి. ఆహారపు శోధన వచ్చింది బైబిల్ గ్రంథంలో. పోయిన ఆదివారం మన సహోదరుడు జాన్ చెప్పాడు కదా, దానియేలు అతని స్నేహితులు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు, దానియేలు రాజు భుజించు భోజనము పానము వారికి పెట్టాలని సెలవైంది. కానీ ఆ భోజనము ఇప్పుడు దానియేలు స్నేహితులు తినాలి. ఎందుకంటే రాజాజ్ఞది. ఆ దేశంలో వాళ్ళు బానిసలుగా వచ్చారు. మాకు వద్దంటే కుదరదు, వారు ఏది పెడితే అది తినాలి.
ఎదిరించడానికి వీలు పడదు ప్రియులారా. ఇప్పుడు ఒక శోధన వచ్చింది దానియేలు స్నేహితులకి. కానీ ఆ శోధనను దానియేలు స్నేహితులు జయించారా, లొంగారా? జయించారు. నో, రాజు భుజించు భోజనము పానము మేము తిని మమ్మల్ని మేము అపవిత్రము చేసుకోము. ప్రియులారా, భోజనము ద్వారా కూడా అపవిత్రత ఉన్నది మానవులకి. ఆకలి ఉన్నప్పుడు శోధన వస్తుంది. ఆ ఆకలితో ఏదైనా పర్వాలేదు అనుకోకూడదు విశ్వాసులు. ఆకలితో ఉన్నాను, నేను బ్రతకటం నాకు ముఖ్యం అనుకోకూడదు విశ్వాసులు. మనము తినే ఆహారము అది మనల్ని పవిత్రపరిచేదా, లేదా మనల్ని అపవిత్రపరిచేదా, లేదా అది విగ్రహాలకు అర్పించిందా ఆలోచించవలసిన అవసరత ఉంది పిల్లలు. కాబట్టి ఆకలితో ఉన్నప్పుడు సాతాడు శోధనలు తీసుకొని వస్తారు మన దగ్గరికి. మనం బాగా ఆకలితో ఉన్నామనుకో, ఎవరైనా ప్రసాదం పెట్టారనుకో, ఏం చేయాలి? మనం బాగా ఆకలితో ఉన్నప్పుడు ప్రసాదం తీసుకొని వచ్చారు, లేదా విగ్రహాలకు అర్పించి తెచ్చారు, లేదా ఇంకా ఈ లోక సంబంధమైనది ఏదో మనకు పెట్టారు, తినొచ్చా మనం వాటిని? ఎట్లా జయించాలో తెలుసా ఆ శోధనను మనం? ఇక్కడ ఆకలితో ఉన్నప్పుడు శోధన కూడా వచ్చి ఈ రాళ్లను రొట్లగునట్లుగా చేయమన్నాడు. ఎలా జయించాలి ఇప్పుడు ఆ శోధనను? ప్రభు ఎలా జయించాలి ఆ శోధనను? ఇప్పుడు ఈ రాళ్లను రొట్లగునట్లుగా చేసుకో అన్నప్పుడు అప్పుడు ప్రభు ఏమన్నాడో తెలుసా? మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ప్రియులారా గమనించండి, శోధన జయించాలంటే వాక్యము ద్వారానే జయించాలి. సాతాడు శోధన ఎలా తీసుకొని వస్తాడో తెలుసా? ఒక వాక్యము ద్వారానే తీసుకొని వస్తాడు. సాతాడు నన్ను ఎలా శోధిస్తాడంటే వాక్యము ద్వారానే శోధిస్తాడు. నువ్వు దేవుని కుమారుడు కదా, ఉంది కదా బైబిల్లో ఆయన దేవుని కుమారుడని, రాళ్ళు రొట్లవుతాయని ఉంది కదా, మరి నువ్వు దేవుని కుమారుడువు, నువ్వు కిందకు దిగితే వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. ఉన్నాయి కదా అక్కడ ఆ మత్తయి సువార్త 4 అధ్యాయాలు అయితే వస్తాయి అన్ని. అంటే వాక్యము ద్వారానే శోధిస్తున్నాడు. ప్రభువు కూడా దేని ద్వారా జయిస్తున్నాడు? వాక్యము ద్వారానే జయిస్తున్నాడు. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు. ప్రియులారా గమనించండి, శోధన వచ్చినప్పుడు ఎలా జయించాలంటే నీ శక్తి చేత నువ్వు జయించలేవు, నీ బలము చేత నువ్వు జయించలేవు, నీ అధికారము చేత నువ్వు జయించలేవు. వాక్యము ద్వారానే జయించాలి. వాక్యము ద్వారానే జయించాలి. వాక్యము అంత ప్రాముఖ్యమైనది ప్రియులారా. వాక్యము ద్వారానే మనం జయించగలం శోధనని. ప్రభువు ఆ సాతాడు పెట్టే శోధనను వాక్యము ద్వారా జయించాడు. వాక్యము ద్వారా నిర్గమాకాండం 17వ అధ్యాయంలో మీరేం చదవబడలేదులే, ఏనండి ఊరికినే. నిర్గమాకాండం 17వ అధ్యాయంలో అమాలేకీలు ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చారు. అహరోను హూరులు ఉన్నారు, తర్వాత మోషే ఉన్నాడు. మోషే ఏమో కొండ శిఖరాగ్రానికి ఎక్కాడు, అహరోను ఊరులు యుద్ధం చేస్తున్నారు. మోషే దేవుని కర్ర పట్టుకొని పర్వతం మీద ఉన్నాడు. మోషే చేతులు ఎత్తినప్పుడు ఇశ్రాయేలుని గెలుస్తున్నారు. మోషే చేతులు దించినప్పుడు అమాలేకులు గెలుస్తున్నారు. అక్కడ ఒక మాట ఉంది, అహరోను యెహోషువ చేతిలో ఏముంది చెప్పండి? యెహోషువ చేతిలో ఏముంది? వాడి అయిన కత్తి అని చూస్తాం మనం. అక్కడ యెహోషువ చేతిలో ఏముంది? వాడి అయిన కత్తి. 4 వ్యక్తులను చూస్తాం, అహరోను హూరులు, యెహోషువ, మోషే. మోషే కొండ మీద ఉన్నాడు, యెహోషువ చేతిలో ఏముంది? వాడి అయిన కత్తిని తీసుకొని వెళ్ళాడు. కత్తి అంటే ఖడ్గం కదా, కత్తి అంటే ఖడ్గం. ఖడ్గం దేనికి గుర్తు? వాక్యానికి గుర్తు. వాక్యమనే ఖడ్గం, వాక్యమనే ఖడ్గం, వాక్యమనే గుర్తు, వాక్యానికి సాదృశ్యం. ఇప్పుడు ఆ వాక్యమనే ఖడ్గాంతో ఎవరిని జయించాడు? అమాలేకీయుల్ని జయించాడు. అంటే అమాలేకీయుల్ని జయించడానికి ఆయన చేతులు ఏముంది? వాక్యమనే ఖడ్గం ఉంది. ప్రియులారా, శత్రువును జయించాలంటే వాక్యమనే ఖడ్గం ఉండాలి నీ చేతిలో.
ఎలా ఉందంట ఆ ఖడ్గం? ఆ కత్తి ఎలా ఉందంట? వాడి అయిన ఖడ్గము. వాడి అంటే అర్థం, వాడి అంటే అర్థం షార్ప్గా ఉంది, పదునుగా ఉంది. అంటే వాక్యం ఎలా ఉండాలో తెలుసా? పదునుగా ఉండాలి నీ జీవితంలో. నా జీవితంలో వాక్యం పదునుగా ఉండాలి, మొద్దుబారి ఉండకూడదు వాక్యం. వాక్యం పని చేసినప్పుడు నా జీవితంలో ఆ వాక్యము ద్వారా సాతాన్ని మనం జయించగలం. వాక్యము ద్వారా శోధనను మనం జయించవచ్చు. కాబట్టి నంబర్ 1, ఆకలితో ఉన్నప్పుడు శోధన వస్తుంది. ఆకలితో ఉన్నప్పుడు శోధన వస్తుంది. కానీ ఏం చేయాలి? ఆ శోధనను జయించాలి. దానియేలు జయించాడు. మేము తినము, బహుశా ఆకలిగా ఉన్నారేమో, మేము తినము అన్నాడు. మేము తినము అన్నాడు. యాషావు కూడా దేన్ని బట్టి శోధన వచ్చింది? ఒక్క పూట కూటి కోసము తన జ్యేష్ఠత్వాన్ని ఏం చేసుకున్నాడు? అమ్ముకున్న యాషావు. కొన్నిసార్లు మనకు కూడా వస్తుంది. కొంతమంది మనల్ని పిలుస్తారు పార్టీలకి, మందు పార్టీలకు పిలుస్తారు, ఆ పార్టీలకు పిలుస్తారు, ఈ పార్టీలకు పిలుస్తారు. నో 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 అని చెప్పటమే. శోధన ఆ రీతిగా వస్తుంది ప్రియులారా. నీ స్నేహితుల ద్వారానే నీకు శోధన వస్తుంది, నీ కుటుంబ సభ్యుల ద్వారానే నీకు శోధన వస్తుంది. తినకూడని ఆహార పదార్థాలు వచ్చినప్పుడు వాటికి నో చెప్పటమే. కాబట్టి నంబర్ 1, ఆకలిగా ఉన్నప్పుడు ఏమొస్తుంది? శోధన వస్తుంది. తర్వాత ఇంకొక విషయాన్ని కూడా మీకు తీసుకొని వస్తాను, చూడండి. సామెతల గ్రంథం, సామెతలు 30వ అధ్యాయం, సామెతలు 30 9వ వచనం చదవండి. 9వ వచనం, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడినై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక ఈ మాట బాగా గమనించండి, బేదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. చాలు. బీదనై దొంగతనము చేసి నా దేవుని నామాన్ని దూషింతునేమో. ఇలా గమనించండి, శోధన ఎప్పుడు వస్తుందంటే మనము పేదరికంలో ఉన్నప్పుడు కూడా శోధన వస్తుంది. ఒకటేమో ఆకలితో ఉన్నప్పుడు శోధన వస్తుంది, రెండవది పేదరికంలో ఉన్నప్పుడు శోధన వస్తుంది. ఈ సామెతల గ్రంథం 30వ అధ్యాయం 9వ వచనములో భక్తుడు అంటున్నాడు, నేను పేదనై ఒకవేళ దొంగతనము చేస్తానేమో, ఈ దొంగతనము ద్వారా నా దేవుని నామానికి దూషణ వస్తుందేమో. బాగా గమనించండి, మనం పేదలం, మనకాడ తగినంతగా డబ్బు ఉండదు, మనకు సరైన గృహాలు ఉండవు, మనకు సరైన అవసరాలు తీర్చేదానికి ఆ పరిస్థితులు ఉండవు. మనము ఉన్న వాటితో సర్దుకొని పోతూ ఉంటాం, అంటే పేదరికంలో జీవిస్తూ ఉంటాం ప్రియులారా. సాతానుడు మన పేదరికాన్ని ఆసరా చేసుకుంటాడు. అరే ఈడు పేదరికంలో ఉన్నాడు, ఇప్పుడు ఇతన్ని పడగొట్టవచ్చు. పేదరికములో సాతానుడు, ఆ శోధకుడు మన దగ్గరకు వస్తాడు. నువ్వు పేదరికంలో ఉన్నావు, ఇదిగో నీకు ఏమీ లేదు, నువ్వు దొంగిలించినా పర్వాలేదు, నువ్వు దోచుకున్నా పర్వాలేదు, నువ్వు దొంగతనము చెయ్యి, నీకేమీ లేదు కదా, నీకు ఉంటే సరే, నీకు ఏమీ లేదు కాదు కాబట్టి నువ్వు దొంగతనం చేసిన తప్పు లేదని శోధకుడు వస్తాడు ప్రియులారా మన దగ్గరికి. దీని అర్థం మనం ఎలా అర్థం చేసుకోవాలి? కొన్నిసార్లు ఈ భూలోకంలో మనం జీవిస్తున్నప్పుడు కొన్ని ప్రభుత్వాల ద్వారా కొన్ని పథకాలు మనకు వస్తూ ఉంటాయి, ఆర్థికపరమైన కొన్ని పథకాలు. ఆ పథకాలకు మనకు కొన్ని అర్హతలు కూడా ఉండాలి ప్రియులారా, కొన్ని అర్హతలు కూడా ఉండాలి. ఆ అర్హతలను బట్టి మనకు ఆ పథకాలు అనేటివి ప్రభుత్వాలు మనకు ఇస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మనం ఏం చేస్తామో తెలుసా, మనము పేదరికంలో ఉంటాము, మనకు అర్హత లేకపోయినప్పటికీ ఆ పథకానికి మనం ఏదో ఒక రకంగా
అర్హతలు సంపాదించి ఆ పథకాలలో వచ్చే లబ్ధిని, అవసరాలను మనం పొందుతూ ఉంటాం ప్రియులారా. అది ఒక రకంగా దొంగిలించటమే. అది ఒక రకంగా దొంగిలించటమే. ఉదాహరణకు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆంధ్రప్రదేశ్లో ఈ పెన్షన్ పథకం అనేది ఒకటి ఉంది కదా, వృద్ధులకి 60 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ పథకం ఉంది. అది పేదవారికి, పేదరికంలో ఉన్న వారికి. నిజంగా వారికి 60 దాటాలి, 60 ఉంటేనే వాళ్ళకి. కానీ ఏం చేస్తున్నారో తెలుసా, చాలామంది 50 ఉన్నవారు కూడా 60 ఉన్నట్లుగా రాపించుకుంటున్నారు. అర్హత లేకపోయినా అర్హతలు సంపాదిస్తున్నారు. నువ్వు అర్హత లేకపోయినా అర్హత సంపాదిస్తున్నావంటే అది ఒక రకంగా నీ పేదరికాన్ని బట్టి నువ్వు దొంగిలిస్తూ ఉన్నావు ప్రభుత్వం దగ్గర డబ్బులను. ప్రభుత్వం దగ్గర దొంగిలిస్తూ ఉన్నావు నీ డబ్బును. ఆ రీతిగా కూడా శోధిస్తాడు సాతానుడు. పర్వాలేదులే, నీకు 60 లేవు, నీకు 50 కదా, అయినా నువ్వు పేదవాడివేలే, ఏం పర్వాలేదులే, ఏదో ఒక రకంగా సంపాదించు. ఇలాంటివి చాలా ఉంటాయి ప్రియులారా, ఇలాంటివి చాలా ఉంటాయి. పేదరికంలో చనిపోయినా సరే, పేదరికాన్ని అనుభవించినా సరే, ఆ పేదరికాన్ని బట్టి మనము శోధించబడవు. సాతాను యొక్క శోధనలకు లొంగకూడదు ప్రియులారా. ఆ పేదరికాన్ని కూడా మనం జయించాలి. దేవుని వాక్యము ద్వారానే మనం జయించాలి. ఆకలిగా ఉన్నప్పుడు శోధన వస్తుంది. రెండోది, పేదరికాన్ని బట్టి కూడా ఏమొస్తుంది, శోధన వస్తుంది. ఇంకొక మాట కూడా చూద్దాం. చూడండి, అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 20-21 చదవండి. అపోస్తలుల కార్యము 8వ అధ్యాయము 20వ వచనం, 20వ వచనం, 21వ వచనం. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వలన సంపాదించుకొందునని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించును గాక. నీ హృదయమును దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలి పంపులు లేవు. చాలు చాలు చాలు. అపోస్తలుల కార్యం 8:20 ఏముందంటే, నీవు ఈ కార్యము చేసినందువలన. ఎవరు ఈ వ్యక్తి? గారడీ సీమోన్. ఎవరితను? గారడీ సీమోన్. ఇక్కడ అపోస్తలులు అద్భుతాలు చేస్తుంటే, సూచక్రియలు చేస్తుంటే, ఇలాంటి సూచక్రియలు, అద్భుతాలు నేను కూడా చేయాలనుకొని పరిశుద్ధాత్మను డబ్బు ద్వారా సంపాదించాలని ఆశపడ్డాడు. అంటే నాకు కూడా పరిశుద్ధాత్ముడు వస్తే నేను కూడా పరిశుద్ధాత్మ ద్వారా అద్భుతాలు చేసి ఆశ్చర్యకార్యాలు చేస్తే నాకంటూ ఒక అధికారం, నాకంటూ ఒక సమాజంలో ఒక పేరు వస్తుందని ఈ గారడీ సీమోను భావించాడు ప్రియులారా. అంటే ఒక ఉన్నత స్థానాన్ని కోరుకుంటున్నాడు ఇక్కడ సీమోను. ఒక పేరును కోరుకుంటున్నాడు సీమోను. ఒక గుర్తింపును కోరుకుంటున్నాడు సీమోను. ఒక అధికారాన్ని కోరుకుంటున్నాడు సీమోను. బాగా గమనించాలి. శోధన ఆకలితో ఉన్నప్పుడు వస్తే, శోధన పేదరికంలో ఉన్నప్పుడు వస్తే, శోధన అధికార విషయంలో కూడా శోధన వస్తుంది. గుర్తింపు విషయంలో కూడా శోధన వస్తుంది. అందరికీ నేను కనపడాలి, అందరికీ నేను గుర్తింపుగా ఉండాలి, నాకు అధికారం ఉండాలి. అధికార విషయంలో కూడా శోధింపబడే పరిస్థితి సాతానుడు తీసుకొని వస్తాడు ప్రియులారా. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు అన్నాడు అక్కడ. సీమోను హృదయములో సాతానుడు ఏం ప్రేరేపించాడో తెలుసా? సీమోను హృదయములో, గారడీ సీమోను హృదయములో సాతానుడు తీసుకొచ్చిన శోధన, డబ్బిచ్చి సంపాదించుకో పరిశుద్ధాత్మ అధికారాన్ని, అద్భుతాలను సూచక్రియలు చేసే శక్తిని డబ్బిచ్చి సంపాదించుకో. నువ్వు సంపాదించుకుంటే నిన్ను గుర్తిస్తారు, నిన్ను మెచ్చుకుంటారు, నీకు అధికారం వస్తుంది. అంటే అధికారము ద్వారా, అధికార విషయంలో శోధనలు మానవులు వస్తూ ఉన్నాయి ప్రియులారా. ప్రస్తుత లోకంలో మనం అనేకమైన వాటిని చూస్తున్నాం. అధికార విషయములో ఎలా శోధించబడుతున్నారో మనుషులు, అధికారం కోసం ఎలాగా శోధించబడుతున్నారో ఈ భూమి మీద మనం అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం. చంపుకుంటూ ఉన్నారు కొంతమంది. రాజకీయాలలో, సంఘాలలో కూడా, నిజంగా సంఘాలలో కూడా గుర్తింపు కోసం
ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు మానవులు. నాకు గుర్తింపు ఉండాలి సంఘంలో, అందరూ నన్నే గుర్తించాలి, అందరూ నన్నే ఇష్టపడాలి, అందరూ నన్నే చూడాలి, నాకే అధికారం, సంఘంలో నేను పెద్దగా ఉండాలి, సంఘంలో నేను సేవకుడిగా ఉండాలి, సంఘంలో నేను ట్రెజరర్గా ఉండాలి, నేను ప్రెసిడెంట్గా ఉండాలి. అసలు ఒక విషయం తెలుసా? నరసరావుపేట అని ఒక ఊరు ఉంది మనకు గుంటూరు జిల్లాలో, ఇప్పుడు పల్నాడు జిల్లా అయింది అనుకుంటా. నరసరావుపేటలో అక్కడ ఏం జరిగిందో తెలుసా? ఒక సంఘములో చందాల దగ్గర గొడవలు వచ్చాయి. వాళ్ళకి చందాల దగ్గర గొడవలు వచ్చి అక్కడ ఉన్న స్త్రీలు, పురుషులు కూడా కాదు, స్త్రీలు ఒక 8 మంది స్త్రీలు ఏం చేశారో తెలుసా? అక్కడ పని చేస్తున్న పాస్టర్ గారిని చంపేశారు. తెలుసా సంగతి? అక్కడ పని చేస్తున్న పాస్టర్ గారిని చంపేశారండి స్త్రీలు. చందాల దగ్గర తగులు వచ్చాయి, చందాల దగ్గర గొడవలు వచ్చాయి. కారణం, చందా మా భర్త దగ్గర ఉండాలని ఒక ఆవంటే, కాదు మా భర్త దగ్గర ఉండాలని ఒక ఆవంటే, కాదు పాస్టర్ గారి దగ్గరే ఉండాలని ఇంకొక ఆవంటే, ఇట్లా చందాల దగ్గర, లేదంటే నేను ప్రెసిడెంట్గా ఉండాలని ఇంకొక ఆయనంటే, లేదు నేను ట్రెజరర్గా ఉండాలని ఇంకొక ఆయనంటే, ఇలాంటి అధికారాల ద్వారా పాస్టర్ గారిని చంపేశారు. అక్కడ కొన్ని సంస్థలు ఉన్నాయి, కొన్ని సంస్థలు అధికారాల కోసం కావాలని ఒక ఊరు ఉంటుంది నెల్లూరు జిల్లాలో. అక్కడ ఒక ఆయన ఉన్నాడు. మీరు మెయిన్ రోడ్లో పోయేటప్పుడే, టౌన్లో నుంచి పోయేటప్పుడే రైట్ సైడు, ఇటు నుంచి ఒంగోలు నుంచి పోయేటప్పుడు రైట్ సైడు, నెల్లూరు నుంచి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడు ఏబిఎం కాంపౌండ్ అని ఉంటుంది ప్రియులారా. అక్కడ మంచి పెద్ద సంస్థ అది. ఆయన దాన్నంతటిని దోచుకున్నాడు. దీని అంతటికి అధికారం నాకే కావాలని చెప్పి ఆయన దాన్నంతా ఆకుపై చేసుకొని ఇప్పుడు బయటికి రావాలంటే బౌన్సర్లను పెట్టుకొని వస్తాడు అతను. ప్రాణగండం, ఎప్పుడైనా చంపేస్తారు అతన్ని. అధికారం కోసం నాకు ఆ అధికారం కావాలి, నాకు ఈ అధికారం కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి. ఏదైనా ప్రభు ఇస్తే తీసుకో. నీకు అధికారమైనా, నీకు గుర్తింపైనా, నీకు ఏదైనా అది ప్రభు ఇస్తే తీసుకో. ప్రభు ఇచ్చేంత వరకు మనం ఎదురు చూడాలి ప్రియులారా, ఎదురు చూడాలి. కాబట్టి పేదరికంలో ఉన్నప్పుడు శోధన వస్తుంది, ఆకలితో ఉన్నప్పుడు శోధన వస్తుంది, అధికారాన్ని బట్టి కూడా ఏమొస్తుంది? శోధన వస్తుంది. అధికారాన్ని బట్టి శోధన. చూడండి, యెహోషువ గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 20వ వచనం. యెహోషువ గ్రంథం 7:20. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం. ఇంకా ఎలా వస్తుందో శోధన మనం చూద్దాం. యెహోషువ గ్రంథం 7:20. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేస్తని నిజము. 21 కూడా చదువు. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని, ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. చాలు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 20-21లో శపితమైనటువంటి యెరికో పట్టణం ఉంది. ఆ పట్టణానికి సంబంధించిన ఏది కూడా ఇశ్రాయేలు ముట్టుకోకూడదు, తీసుకోకూడదు. కానీ ఆకాన్ అనేటువంటి ఒక వ్యక్తి షీనారు పై వస్త్రాన్ని, వెండిని, బంగారాన్ని చూచి ఏం చేశాడంట? చూచి తర్వాత ఆశించి తర్వాత తీసుకున్నాడు. ఆ షీనారు వస్త్రాన్ని చూశాడు, వెండిని చూశాడు, బంగారాన్ని చూశాడు, ఆశించాడు, తీసుకున్నాడు. ధనము విషయంలో శోధన వస్తుంది. ప్రియులారా గమనించండి, ధనము విషయంలో శోధన వస్తుంది. డబ్బు విషయంలో శోధన, బంగారు విషయంలో శోధన, వెండి విషయంలో శోధన, వస్త్రాల విషయంలో శోధన, డబ్బుల విషయంలో శోధన. సాతానుడు మన బలహీనత ఏందో వాడు బాగా కనిపెడతాడు. ఏ విషయంలో మనం బలహీనమో వాడికి బాగా తెలుసు ప్రియులారా. ఆకాను ఏ విషయంలో బలహీనుడో సాతాను ఎరిగాడు. ఆకానికి డబ్బు అంటే పిచ్చి, ఆకానికి బంగారం అంటే పిచ్చి, వెండి అంటే పిచ్చి,
ఇతనికి డబ్బు చూపిస్తే చాలు పడిపోతాడు అనుకున్నాడు సాతానుడు. వెంటనే ఆ శోధన వచ్చింది. ఆశించాడు, చూశాడు, ఆశించాడు, తీసుకున్నాడు. ప్రియులారా, డబ్బుల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు వచ్చినప్పుడు వాటిని ఖర్చు పెట్టే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సాతానుడు మన కాడున్న డబ్బును, ధనాన్ని ఖర్చు పెట్టే విషయంలో కూడా శోధిస్తాడు. వాడు డబ్బులు వచ్చే విషయంలోనే కాదు, ఖర్చు పెట్టే విషయంలో కూడా శోధిస్తాడు. ఎట్లా శోధిస్తాడు తెలుసా మీకు? అమితాబ్ బచ్చన్ తెలుసా? అమితాబ్ బచ్చన్ తెలుసా మీకు? మాకు తెలియదు అన్న వాళ్ళు చేయలేదంటే ఒకసారి చూస్తాను. అమితాబ్ బచ్చన్ మాకు తెలియదు, అందరికీ తెలుసు, చాలా పొడుగ్గా ఉంటాడు ఆయన, అమితాబ్ బచ్చన్. నేను ఒకసారి టీవీ ఆన్ చేసి చూస్తే ఆయన ప్రోగ్రాం ఏదో ఒకటి వస్తూ ఉంది. అదేంటంటే కౌన్ బనేగా కరోడ్ పతి, అంతేనా? కౌన్ బనేగా కరోడ్ పతి అని ఒక ప్రోగ్రాం వస్తూ ఉంది. దాంట్లో అతను కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. అక్కడ కొంతమంది కూర్చొని ఉంటారు. వాళ్ళు ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తూ ఉంటాడు. సమాధానం కరెక్ట్గా చెప్పంగానే కరెక్ట్ అంటూ ఉంటాడు. దాంట్లో కరెక్ట్గా సమాధానం చెప్పిన వారికి కోట్లు వస్తాయి కదా, కోట్లు సంపాదిస్తారు. అదంతా అయిపోయిన తర్వాత అతను ఏం చెప్తాడో తెలుసా? మీరు కూడా చూసుంటారేమో. కోట్లు సంపాదించండి, ఆ కోట్లు తీసుకొని కళ్యాణి జ్యువెలరీకి వెళ్ళి నగలు కొనండి. ఎక్కడికి వెళ్ళి? కళ్యాణి జ్యువెలరీకి వెళ్ళి నగలు కొనండి. నగలు కొన్న తర్వాత ముత్తూట్ ఫైనాన్స్లో తాకట్టు పెట్టండి. ముత్తూట్ ఫైనాన్స్లో తాకట్టు పెట్టిన తర్వాత నవరత్న ఆయిల్ తీసుకొని తలకు పూసుకొని కూల్గా పనుకోండి అని చెప్తాడు. కూల్గా పనుకోండి. కోట్లు వచ్చిన తర్వాత ఏం చేస్తారో తెలుసా? ఏ శోధన వస్తుందో తెలుసా? కళ్యాణ్ జ్యువెలరీకి వెళ్ళాలి, జాయ్ లూకాస్ జ్యువెలరీకి వెళ్ళాలి, తనిష్కాకి వెళ్ళాలి. శోధన. కళ్యాణ్ జ్యువెలరీకి వెళ్ళిన తర్వాత నగలు కొంటాడు. ఆ తర్వాత ముత్తూట్ ఫైనాన్స్లో తాకట్టు పెట్టాలి. వాటిని పెట్టిన తర్వాత అవి తెచ్చుకోలేక తలనొప్పి వస్తుంది. నవరత్నాలు రాసుకొని కూల్గా పడుకోండి. డబ్బుల విషయంలో కూడా శోధన వస్తుంది ప్రియులారా. వాటిని ఖర్చు పెట్టే విషయంలో కూడా శోధన వస్తుంది. అందుకనే డబ్బులు చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. అవసరమైన వాటికి, అనవసరమైన ఖర్చులు కాదు. కాబట్టి డబ్బుల విషయంలో శోధన. అసలు ఈ డబ్బులు ఎన్ని తిప్పలు చేస్తుందో తెలుసా? అసలు అక్క చెల్లెలతో పలకదు. ఏమమ్మా ఎందుకు పలకటం అంటే కారణం డబ్బులే అంటుంది. అన్నల తమ్ములకు మాటలుండవు. ఎందుకు మీరు పలుకోవటం లేదంటే కారణం డబ్బులే. తల్లిదండ్రులు పిల్లలతో పలకరు. ఎందుకు పలకరంటే కారణం డబ్బులే. అసలు సంబంధాలన్నీ చెడిపోయేది ఎక్కడో తెలుసా? డబ్బుల దగ్గరే. డబ్బు శోధన. న్యాయంగా సంపాదించుకోండి. కానీ సాతానుడు అన్యాయంగా సంపాదించుకునే దానికి శోధిస్తాడు. ఆకారును శోధించాడు. న్యాయం కాదది. ఆ శపితమైన యెరికో పట్టణాన్ని లేదా పట్టణంలో ఉన్న దేన్ని కూడా ఇశ్రాయేలు ముట్టకూడదు. కానీ అన్యాయమైన రీతిలో ఈ ఆకాన్ అనే వ్యక్తి ముట్టాడు. షేనారు పై వస్త్రం, బంగారు, వెండి తీసుకున్నాడు. ప్రియులారా, మనం సంపాదించేది న్యాయంగా సంపాదించుకోవడం తప్ప. అందుకనే సిహెచ్ స్పర్జన్ ఏమంటాడో తెలుసా? సిహెచ్ స్పర్జన్, న్యాయంగా నువ్వు ఎంత సంపాదించాలో అంత సంపాదించు. నువ్వు న్యాయంగా ఎంత సంపాదించాలో అంత సంపాదించు. నీ కుటుంబం కొరకు ఎంత తక్కువ ఖర్చు చేయాలో అంత తక్కువ ఖర్చు చేయి. నీ కుటుంబం కొరకు ఎంత తక్కువ ఖర్చు చేయాలో అంత తక్కువ ఖర్చు చేయి. దేవుని కొరకు ఎంత ఎక్కువ ఇవ్వాలో అంత ఎక్కువ ఇయ్యి. దిస్ స్టేట్మెంట్ నాది కాదు, సిహెచ్ స్పర్జన్ ఆయన జీవిత చరిత్ర మీరు చదవండి, ఆ స్టేట్మెంట్ మీకు కనపడుతుంది. న్యాయంగా ఎంత సంపాదించాలో అంత సంపాదించు. నీ కుటుంబం కొరకు ఎంత తక్కువ ఖర్చు పెట్టాలో అంత తక్కువ ఖర్చు పెట్టు. దేవుని కొరకు ఎంత ఎక్కువ ఖర్చు పెట్టాలో అంత ఎక్కువ ఖర్చు పెట్టు. డబ్బుల విషయంలో శోధన. ఈ ధనాపేక్ష సమస్తమైన కీడులకు
మూలం. కొంతమంది దాన్ని ఆశించి ఏం చేసుకున్నారంట? తమ్మును తాము పొడుచుకున్నారు ప్రియులారా. కాబట్టి పేదరికాన్ని బట్టి శోధన వస్తుంది, ఆకలితో ఉన్నప్పుడు శోధన వస్తుంది, అధికారం కోసం శోధన వస్తుంది, తర్వాత డబ్బు ద్వారా ధనము ద్వారా కూడా ఏమొస్తుంది? శోధన వస్తుంది. ధనము ద్వారా కూడా శోధన వస్తుంది. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం చదవండి. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం. రాజుల మొదటి గ్రంథం, ఫస్ట్ కింగ్స్ 19th చాప్టర్ వెర్స్ 4. శోధన ఇంకా తాను ఒక దిన ప్రయాణం అరణ్యములోనికి పోయి ఒక బదిలీ వృక్షము కింద కూర్చొని మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువైన వాడును కాను, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణము తీసుకొనుము. చాలు 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 ప్రియులారా. ఇక్కడ ఏలియా ఎలాగున్నాడంటే డిప్రెషన్లో ఉన్నాడు, ఒత్తిడిలో ఉన్నాడు, నిరాశలో ఉన్నాడు. తన ప్రాణము అదిగో ఆ యెజబెల్ రాణి తన ప్రాణాన్ని తీసే పరిస్థితిలో ఉంది. ఒకవేళ తరుముకుంటున్నారేమో, అతన్ని చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు, పారిపోతున్నాడు. ఒక దిన ప్రయాణం అంతా ప్రయాణం చేసి ఒక బదిలీ వృక్షం కింద కూర్చొని డిప్రెషన్తో, ఒత్తిడితో, చాలు ప్రభువా, ఇంత మట్టుకు నాకు చాలు, ఇక నన్ను చంపేయి అంటే నిరాశలో ఉన్నప్పుడు, డిప్రెషన్లో ఉన్నప్పుడు సాతానుడు నీ దగ్గరికి పరిగెత్తుకొని వస్తాడు. జాగ్రత్త సుమా, జాగ్రత్త. నిరాశలో ఉన్నప్పుడు, ఏలియా డిప్రెషన్లో ఉన్నప్పుడు సాతానుడు వచ్చాడు. ఏలియా, ఇంకెందుకయ్యా నువ్వు బతికేది, ఇంతవరకు చాలా చేసావులే, ఇక చావు చాలన్నాడు, ఇక చచ్చిపో. అదే దేవునితో అంటున్నాడు, ప్రభువా ఇంక మతుకు చాలు, ఇక నన్ను చంపేసేయి అంటున్నాడు. సహోదరులారా, ఒకవేళ డిప్రెషన్లో ఉన్నారేమో, నీ బాధలకు, నీ కష్టాలకు, నీ ఇబ్బందులకు, లేదంటే నీ కుటుంబంలో జరిగే ఏదైనా కొన్ని పరిస్థితులకు ఏదైనా డిప్రెషన్లో ఉన్నావేమో, ఒత్తిడిలో ఉన్నావేమో, సాతానుడు వస్తాడు నీ దగ్గరికి. చచ్చిపో అంటాడు వాడు. జాగ్రత్త. శోధిస్తాడు వాడు వచ్చి. పొరపాటును కూడా ఈ మరణాపేక్ష అనేది ఉండకూడదు విశ్వాసుల్లో ప్రియుల. మరణాపేక్ష ఉండకూడదు విశ్వాసుల్లో. ఆత్మహత్య చేసుకోవటం అది వాక్యానుసారం కాదు ప్రియుల. చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు, నిరాశలోకి వెళ్ళినప్పుడు చనిపోతారు, ఆత్మహత్యలు చేసుకుంటారు. నీకు జాబ్ రావటం లేదా? నీకు జాబ్ లేనప్పుడు నువ్వు నిరాశలో ఉంటావు, డిప్రెషన్లో ఉంటావు. అట్లాంటి పరిస్థితుల్లో నువ్వేం చేసుకోకూడదు. నా స్నేహితుడే, నాతో పాటు చదువుకున్న నా స్నేహితుడు టీటీసీలో సరైన ర్యాంకు రాలేదని నెల్లూరు దగ్గరే, ఆ నెల్లూరు స్టేషన్కి ఆ పెన్ అనేది ఆ ముందే కొంచెం రైలు కింద పడి చనిపోయాడు. బాబురావు పేరు కూడా. రైలు కింద పడి చనిపోయాడు. నీకు జాబు రాలేదని నిరాశలో ఉన్నప్పుడు, నీకు వివాహం కాలేదని నిరాశలో ఉన్నప్పుడు, లేదా నీకు డబ్బులు లేవన్నప్పుడు నిరాశలో ఉన్నప్పుడు శోధనకు మనకు శోధన చేస్తూ ఉంటాడు పిల్లలు. కాబట్టి మనం ఆ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక చాలా ఉన్నాయి, అవన్నీ మనకు అవసరం లేదు. సరే, నేను ఇప్పుడు ఈ శోధనను ఎలా జయించాలో ఒక 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఈ శోధన ఎలా జయించాలి? మొదట ఏం చెప్పాను? వాక్యం ద్వారా జయించాలని చెప్పాను కదా. వాక్యము ద్వారానే జయించాలి. ప్రభు ఏమన్నాడు? ఈ రాళ్ళను రొట్టెలు చేసుకోమంటే మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడని చెప్పి. వాక్యము ద్వారా అంటే వాక్యాన్ని బాగా చదవండి, వాక్యాన్ని బాగా ధ్యానించండి, వాక్యాన్ని బాగా పఠించండి. వాక్యము బాగా చదివేవాళ్ళు, వాక్యము బాగా ధ్యానించేవాళ్ళు శోధనలు వచ్చినప్పుడు వాళ్ళు పడిపోరు, శోధనలు వచ్చినప్పుడు వాళ్ళు లొంగిపోరు ప్రియులార. శోధనలు వాళ్ళు జయిస్తారు. అందుకే బైబిల్ ఒక మాట ఉంటుంది, ఆ కీర్తన గ్రంథం మనం చదివితే, నేను పాపములో పడిపోకున్నట్లు నీ వాక్యము నన్ను బ్రతికించాను. నీ వాక్యము నన్ను బ్రతికించింది. నీ వాక్యము నా పాదములకు దీపము.
కాబట్టి వాక్యం చదవండి, శోధనలు జయిస్తారు ప్రియులారా. తర్వాత ఇంకొక మాట, మార్కు సువార్త 14:38 ఏముంటుందంటే, మీరు చదవబలే చెప్తాను. మార్కు సువార్త 14:38 యేసు ప్రభు ఇంకా తాను సిలువకు అప్పగింపబడడానికి ముందుగా ఆయన గెత్సేమనే తోటలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాడు. శిష్యులు మీరు ఇక్కడే ఉండమంటాడు. ఆయన మళ్ళా వచ్చి శిష్యులు చూస్తుంటే శిష్యులు ఏం చేస్తూ ఉంటారు? నిద్రపోతూ ఉంటాడు. అప్పుడు ప్రభు ఒక మాట ఏమన్నాడు తెలుసా? మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఇప్పుడు చెప్పండి, శోధన జయించడానికి నంబర్ 2 మెడిసిన్ ఏంది? ప్రార్థన. బ్రదర్ కమ్. నంబర్ 1 మెడిసిన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రార్థన జయించడానికి మొదటిది వాక్యమైతే, రెండోది ప్రార్థన చేయండి. ముఖ్యంగా యవనస్తులైన వారు, మీకు ఏదైనా ఒక ఆకర్షణ కనపడిందా? ప్రార్థన చేసుకోండి. మీ మనసు దేని మీదకైనా లాగుతుందా? ప్రార్థన చేసుకోండి. మీకు ఏదైనా చెడ్డ ఆలోచనలు వస్తున్నాయా? వెంటనే మోకాళ్ళలోకి ప్రార్థన చేసుకోండి. నీ చెడ్డ ఆలోచనలు ఎట్టబోతాయో నువ్వు ప్రార్థన చేస్తే. నీకు ఏదైనా ఒక ఆకర్షణ కనపడితే నీవు ప్రార్థన చేస్తే అసలు ఆకర్షణ ఎట్టబోద్దో, నీ మనసులోకి ఎటువంటి చెడు ఆలోచన రాదు ప్రియులారా. ప్రార్థన. తర్వాత ఇంకా మనం యాకోబు పత్రికలో ఇంకా కొన్ని మాటలు, యవనేచ్ఛల నుండి పారిపోమంటాడు. శోధన జయించాలంటే యవనేచ్ఛల నుండి ఏం చేయాలి? మనము యవనేచ్ఛల నుండి పారిపోవాలి. తర్వాత మనకు శోధన రాకుండా మన ప్రభువే మన కొరకు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. మన ప్రభు మన కొరకు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి నేను ముగిస్తున్నాను. ఇంతవరకు మనము శోధన గురించి లేదా శోధనకు సంబంధించి కొన్ని విషయాలు మనం చూసాం. శోధన అనేది రావటం తప్పు కాదు, కానీ ఆ శోధనకు లొంగిపోవటం తప్పు ప్రియులారా. ప్రస్తుతం మనం జీవిస్తున్న ప్రపంచం అనుక్షణం మనల్ని శోధించే ప్రపంచం. ఈ శోధనలో మనం పడిపోకుండా ఉండాలంటే, ఈ శోధనలో మనం జయించాలంటే మనము ప్రార్థన, వాక్యము, ఈ యవనేచ్ఛల నుండి పారిపోవటం, తర్వాత మన ప్రభువే మన కొరకు ఏం చేస్తున్నాడు? ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. మాటలన్నీ మన హృదయంలో భద్రపరుచుకుందాం ప్రియులారా. శోధన వచ్చినప్పుడు ఆ శోధన మనం జయిద్దాం.